వచ్చేసి అప్పి బండికి ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు చాలా మంది ఏంటంటే పెట్రోల్ అనేది ఇంజిన్ ఆయిల్ అనేది బాగా బ్లాక్ అయితే ఇప్పుడు ఈ బండి చూసారా ఇంజిన్ ఆయిల్ అనేది ఎలా బ్లాక్ అయిందో బాగా బ్లాక్ అయింది. బాగా బ్లాక్ ఉన్నప్పుడు ఏంటంటే కొత్త ఇంజిన్ ఆయిల్ మార్చి మనం పాత ఇంజిన్ ఆయిల్ తీసేసి కొత్త ఇంజిన్ ఆయిల్ పోసినా కానీ బాగా బ్లాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ పాత ఈ యొక్క బ్లాక్ అనేది చాంబర్కి పట్టింది కాబట్టి ఇప్పుడు మన కస్టమర్ ఏంటంటే మన సబ్స్క్రైబరు అన్న ఇంజిన్ ఆయిల్ సంపు బీకినప్పుడు ఇంజిన్ ఆయిల్ తీసినప్పుడు ఇంజన్ చాంబర్ ఎలా కడగాలో వీడియో చేయాలని చెప్పేసి అడిగిన అనమాట. ఇప్పుడు ఈ బండికి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ తీసినాం. ఈ బండి ఇంజిన్ ఆయిల్ మారగా సుమారు 3 నెలలు అయింది. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ తీసినాం. ఇప్పుడు పెట్రోల్తో ఇప్పుడు మనం ఈ సంపు ఓపెన్ చేసి ఎలా కడుగుతానే చూడండి. దీన్ని బట్టి మీ బండి కూడా సెట్ చేసుకోండి. ఇప్పుడు సంపు అని మనం ఓపెన్ చేద్దాం. చూసారా సంపు ఓపెన్ చేస్తే మొత్తం కూడా ఆయిల్ బాగా బ్లాక్ అయింది అనమాట. లోపల కూడా చుట్టూ బ్లాక్ అయింది. అడుగు చూడండి అంత బ్లాక్. ఇప్పుడు ఈ పెట్రోల్ని ఒక 30 రూపాయల పెట్రోల్ అన్నమాట ఇది. దీన్ని కడిగే ముందు ఇంజన్ని మనం లోపల కడిగే ముందు ఫస్ట్ ఏంటంటే ప్యాకింగ్ గీకిన మొత్తం కూడా ఈగిచ్చి తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది కంపల్సరీ తీయాలన్నమాట. ముందు ఏంటంటే ఈ ఫిల్టర్ మనం సంపు బీగినాక ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది పెట్రోల్తో కడిగేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఫిల్టర్ అనేది తీయాలన్నమాట. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది ఎందుకంటే ఫిల్టర్లో 90% బ్లాక్ ఆయిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సిఆర్ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఈ బండికి సిఆర్ కూడా ఓపెన్ చేయాలి కాబట్టి సిఆర్లో వచ్చే క్రాంకులో కూడా మధ్యలో ఈ యొక్క మడ్డి అనేది పేరుకుపోయిన మడ్డి అనేది ఉంటుంది అనమాట. నేను ఆయిల్ కూడా చూసారా బ్లాక్ ఆయిల్ మొత్తం కూడా సిఆర్ మీదకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి లోపల బ్లాక్ ఎట్ట ఉందనేది మొత్తం కూడా లోపల బ్లాక్ ఉందనమాట. దాన్ని మనం శుభ్రంగా ఇప్పుడు ఈ పెట్రోల్తో మనం శుభ్రంగా లోపల కడుగుదాం. మనం ఈ పెట్రోల్ డబ్బాతో మనం పెట్రోల్ లోపల జిమ్మితే ఇక్కడ నుండి ఎత్తి వచ్చేసి మనం బోర్ ఎగిరిపోయింది అనమాట. అదే ముందు ప్రెజర్ గట్టిగా వస్తే మన ప్రెజర్ అనేది బోర్ ఎగిరిపోయింది. మనకేంటంటే మెయిన్ మట్టి ఉండేది బాగా ఈ బోర్ నుండి కింది బాగా వరకు అనమాట. పైనుండి పోయొచ్చు అంటే వాళ్ళ నుండి 90% పోయొద్దు. ఓన్లీ మనకి ఇంతవరకే కడగాలి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ ఫిల్టరింగ్ సింబల్ దగ్గర ఇంతవరకే క్లీన్ అయిపోయినట్టుగా అవి చూడండి అట్లా పేరపోయింది. అనేది చూడండి పుల్లా మారింది అనమాట. చాలా లేట్గా అయితే అలా అయింది. ఇంజన్ మారటం అనేది లేట్ అయితే ఇలా అవుతుంది అనమాట. సంపులో బ్లాకు దీన్ని ఇలా నానబెట్టి తర్వాత వచ్చేసి మనం ఈ లోపల మొత్తం క్లియర్ మనం శుభ్రం కడిగినాం కాబట్టి దీన్ని శుభ్రం తోడదాం. ఇప్పుడు మనం దీన్ని శుభ్రం క్లీన్ చేసి సంపెక్కించి మనం పైన మళ్ళీ ఇంజన్ ఆయిల్ కొత్తగా పోసిన ఇంజన్ ఆయిల్ ఎలా ఉందనేది చూద్దాం. శుభ్రం సరిగ్గా చేయడం అయిపోయింది. ఇంజన్ చూడండి ఎలా ఉందనేది లోపల నీట్గా ఇక్కడ నుండి చూపిస్తే ఓ చాంబర్ వరకు అక్కడ వరకు కూడా నీట్గా వచ్చేసింది అనమాట. లోపల పెట్రోల్తో సర్వీసింగ్ చేస్తే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ సంపెక్కిచ్చేసి పైన ఇంజన్ ఆయిల్ పోసి ఇంజన్ ఆయిల్ ఎలా ఉందనేది చూద్దాం. ఓకే ఇప్పుడు ఆయిల్ పోద్దాం ఇంజన్లో గేజ్కి. ఇప్పుడు మనం గేజు మనం పోసిన ఆయిల్ ఇప్పుడు శుభ్రంగా లోపల కడిగినాం కదా కట్టుకుందా లేదా తెల్లగుందా లేదా అని చూద్దాం. నీట్గా వాళ్ళు వేసేద్దాం. ఇప్పుడు మనం ఇంజన్ ఆయిల్ పోసాం. ఇప్పుడు లోపల ఇంజన్ ఆయిల్ బ్లాక్గా ఉందా ఎలా ఉందనే చూద్దాం. ఎందుకంటే మనం ఇంజన్ అనేది ఓన్లీ ఆపే కడిగినగా చాలా మంది డౌట్ ఉంటుంది అనమాట. మనోడు ఆపే కడిగినాం కాబట్టి ఇంజన్ ఆయిల్ పైన ఇంజన్ ఆయిల్ లోపల కలిసి బ్లాక్ ఉంది అనుకుంటారు. ఇప్పుడు మనం చూపిస్తాం చూడండి ఎలా ఉందనేది ఇంజన్ ఆయిల్ అనేది. గేజ్ కూడా చూడండి కొత్త బోర్ చేసినప్పుడు ఎలా కడిగితే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. కొద్దిగా కూడా బ్లాక్ అనేది లేదు. చూసారుగా మళ్ళీ తుడిచి పెడదాం.
చూసారా ఎలా ఉందనే తెల్లగా చూడండి, కొద్దిగా కూడా బ్లాక్ అనేది లేదు. ఓకే, ఎలా ఇంజిన్ ఆయిల్ అనేది బ్లాక్ అయితే మనం లేటుగా మార్చినప్పుడు బ్లాక్ అయితే ఇంజిన్ ఆయిల్ అనేది ఇలా సర్వీస్ చేసుకోవడం వల్ల ఏంటంటే పెట్రోల్ పెట్టి ఇంజిన్ ఆయిల్ అనేది కొద్దిగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్చాలంటే మళ్ళీ రెండు ఇంజిన్ ఆయిల్ అనేది చిక్కబడదు అనమాట. ఇలా కూడా ఒక మంచి ప్లస్ అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి అసలు మనం ఈ టాపిక్ ఎందుకు తీసిన మన వీడియో అనేది చాలా మంది ఏమనుకుంటారంటే పెట్రోల్ తీసుకుని ఇంజిన్ మీద వాళ్ళు నుండి పై నుండి కింద దాకా గడగొచ్చు అనుకుంటారు. కానీ అట్లా గడగకూడదు. పెట్రోల్ చేసే పని ఏంది, పెట్రోల్తో ఎలాంటి మురికైనా పోయిద్ది అనమాట. ఇది ఒక టెస్ట్ అనేది పోయిద్ది అనమాట. ఇక్కడ పై నుండి పెట్రోల్ పోస్తే ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఇంజిన్ మంచిగా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ ఇంజిన్ అనేది లీక్ కానీ ఇంజిన్లకి ఈ యొక్క పెట్రోల్ పట్టడం వల్ల లోపల పోవడం వల్ల ఏమైందంటే హెడ్ రబ్బర్లు అనేది రబ్బర్తో తయారైతాయి. కాబట్టి ఈ రబ్బర్లు అనేవి పెట్రోల్ ఎప్పుడైతే పడితే అప్పుడు ఈ యొక్క రబ్బర్ అనేది ఖరాబ్ కావడం జరిగింది అనమాట. హెడ్ రబ్బర్లు కానీ లేదా ఇంజిన్లో ఏమైనా పార్ట్స్కి ఏమైనా అనాబండి పెట్టినప్పుడు ఆ అనాబండి కూడా ఈ పెట్రోల్ క్లీన్ చేసిద్ది. కాబట్టి పెట్రోల్ దానికి తగ్గంలోనే ఈ యొక్క అనాబండి అనేది ఊడి ఇంజిన్లో లోపల పోవడం జరిగింది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ పెట్రోల్ క్లీన్ చేయాలంటే ఓన్లీ పెట్రోల్ అనేది కింద చాంబర్ మటుకే కడుక్కోవాలన్నమాట. కడిగేటప్పుడు కూడా ఇలాంటి ప్రెజర్ వచ్చే డబ్బాతోని కింది నుండి కొడితే ఇప్పుడు మనం ఎలా కొట్టినా అలా కొడితే ఈ యొక్క బోర్ భాగం వరకు బోర్ దగ్గర నుండి కిందికి లోపల పోయి మొత్తం కూడా క్లీన్ అయిపోయింది అనమాట. తర్వాత వచ్చి ఫిల్టర్ బెడ్ దగ్గర కూడా కడుక్కుంటే నీట్ కొడుతుంది ఇంజిన్ అనేది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ నేను చేసిన ప్రకారంగానే ఈ యొక్క ఇంజిన్ అనేది పెట్రోల్తో ఇంజిన్ అనేది సర్వీస్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.